నమస్కారం. ఈరోజు మనం చికెన్ టిక్కా ఓవెన్ లేకుండా సింపుల్గా మన ఇంట్లో తయారు చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉండే ఒక డిష్ ఇది. రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కాని మనం ఈజీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. టిక్కా కోసం చికెన్ని స్క్వేర్ పీస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం థిక్గా ఉండాలి. నేను మరీ పెద్ద సైజు తీసుకోలేదు, మీడియం సైజుగా తీసుకున్నాను. బోన్లెస్ తీసుకోండి. ఒక 300 గ్రామ్ దాకా చికెన్ తీసుకున్నాను. ఇలాంటి 2 స్క్యూవర్ తీసుకున్నాను నేను. దీనిలోనే మనం చికెన్ టిక్కా చేయబోతున్నాము. ఇది లేకపోతే పాన్లోనే చేసుకోవచ్చు, ఏం కాదు. దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. దానికి కావాల్సిన మసాలాని నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ఒక పీసు అల్లం, ఒక 4-5 వెల్లుల్లి, కొంచెం పసుపు, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కారం చాలా తక్కువ ఉంటుంది, అలాగే కలర్ చాలా బాగా వస్తుంది. మనం ఆర్టిఫిషియల్ కలర్ వేయాల్సిన అవసరం ఉండదు. 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక చిన్న ముక్క జావిత్రి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా మంచి గట్టి పెరుగు తీసుకోవాలి. ఎక్కువ పుల్లగా ఉండేది తీసుకోకూడదు, మంచి ఫ్రెష్గా ఉండేది తీసుకోండి. ఇవి అన్నీ మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక స్మూత్ పేస్ట్ రావడానికి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. అసలు వాటర్ వేయకూడదు, ఈ పెరుగులోనే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ స్మూత్ పేస్ట్ రావాలి. ఇప్పుడు మనం చికెన్లో మిక్స్ చేసుకోవాలి. చికెన్లో మంచిగా ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం వెజిటేబుల్స్, ఇది కొంచెం మంచి పండిన టొమాటోస్, లోపల ఇత్తనాలన్నీ తీసేసి ఫ్రెష్ వెరైటీ తీసుకున్నాను. ఇవి స్క్వేర్ పీస్గా కట్ చేసి దాంట్లోకి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాను. ఒక మీడియం సైజు క్యాప్సికమ్ కూడా స్క్వేర్ పీస్గా కట్ చేసి వేసుకున్నాను. ఈ వెజిటబుల్స్ కూడా కావాల్సిన ఉప్పు వేసుకోండి. చికెన్లో మనం ఆల్రెడీ ఉప్పు వేసి ఉన్నాము. ఇది కూడా మిక్స్ చేసి పెట్టండి. ఈ మసాలా కొంచెం దానిలో కూడా పట్టిద్ది, అప్పుడే టేస్ట్ బాగా వస్తాయి. సపరేట్గా మనం పెడితే దానికి అంత టేస్ట్ రాదు, అందుకని ఈ మసాలాలోనే మిక్స్ చేసి పెట్టండి. ఇది బాగా మిక్స్ అయింది. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా వెజిటబుల్ ఆయిల్ కూడా పోసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టండి. మనం ఆయిల్ వేయకపోతే దీనికి ఒక పచ్చి టేస్ట్ వస్తుంది. మనం ఎంత ఉడకబెట్టినా కూడా కొంచెం ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక 1 అవర్ దాకా రెస్ట్ చేయడానికి పక్కన పెట్టండి. 1 అవర్ తర్వాత ఇది తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. తర్వాత మన స్క్యూవర్ తీసుకొని దాంట్లో సెట్ చేసుకోవాలి. ఈ పెరుగు వేయడం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు స్క్యూవర్ తీసుకొని ఇలాగ వెజిటబుల్స్ అలాగే చికెన్ అలా ఆల్టర్నేట్గా కొంచెం గ్యాప్ వేసి పెట్టుకోవాలి. మరీ పక్కన పెడితే కొంచెం ఉడకడానికి కష్టంగా ఉంటుంది, అందుకని కొంచెం గ్యాప్ వేసుకొని పెట్టుకోండి. ఇలాగా ఒకటి సెట్ చేశాను. నేను ఒక పాన్లోనే రెడీ చేయబోతున్నాను. ఇలాగా రెండోది కూడా రెడీ చేస్తున్నాను. ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ పాన్లో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసాను, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇలాగా 2 నిమిషాలకు ఒకసారి అన్నట్టు ఇది జస్ట్ తిప్పాలి. ఓవర్గా ఒకే సైడ్ పెట్టుకుంటే మాడిపోయినట్టు అవుతుంది, చికెన్ సరిగా ఉడకదు. అందుకని ఒక 20 మినిట్స్ దాకా టైం తీసుకుంటుంది. ఇలాగ మనం రొటేట్ చేస్తూ ఉండండి, తొందరగా రెడీ అయిపోతుంది. మాడిపోకుండా మంచిగా కుక్ అవుతుంది. ఇలాగ స్పూన్తో అయినా తిప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 20 మినిట్స్ దాకా ఉడకబెట్టాను. చికెన్ బాగా కుక్ అయిన తర్వాత నేను ఇలాగ ఒక గ్రిల్ తీసుకొని జస్ట్ దాని మీద పెడుతున్నాను. ఒక 1 మినిట్ చాలు, కొంచెం స్మోకీ ఫ్లేవర్ రావడానికి. ఆ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఇలా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన గ్రిల్ లేకపోయినా డైరెక్ట్గా పొయ్యి మీద ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇలా చేస్తేనే దానికి పర్ఫెక్ట్ టేస్ట్ టెక్స్చర్ వస్తుంది.
ఇలాగే మనం ఇది పొరోటా కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, చపాతీ కానీ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఇది మంచి స్టార్టర్స్ కింద కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది పరోటాతో సర్వ్ చేయబోతున్నాను. ఇది మన హోమ్మేడ్ పరోటానే. మనం ఆల్రెడీ 2 రకాల పరోటాలు చేసే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. నార్మల్గా రెస్టారెంట్ స్టైల్ పరోటా ఎలా చేయాలో అది కూడా చేసాము. ఇది నార్మల్గా మన ఇంట్లో చాలా ఈజీగా, ఎవరిది హెల్ప్ లేకుండా, కష్టాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చిన పరోటాది కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాము. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ ఒకసారి చూడండి. చికెన్ టిక్కా చాలా ఈజీయే కదా, చాలా రెగ్యులర్గా ఉండే ఐటమ్సే మనం వాడాము. ఈ స్క్యూర్ మాత్రమే మనకి బయట తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అది మనకి బాంబూ స్క్యూర్ అయినా వాడుకోవచ్చు, సూపర్ మార్కెట్స్లో ఉండదు, లేకపోతే ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు. అందరూ ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బై.